వర్మ గారు, మీకు చాలా ఇష్టం ఇక్కడ చెప్పండి. మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, మీరు చాలా ఇష్టపడే వ్యక్తి RRR రఘురామకృష్ణరాజు గారు ఇది మ్యాట్నీ మార్నింగ్ షో మ్యాట్నీతో క్లోజ్ అని అనేటువంటి కామెంట్ చేశారు. మీరేం చెప్తారు దీనికి? సార్ అది ఒపీనియన్ కాదు, అది కూడా ఎవ్రీబడి. నాకు కొంతమంది మీద ఒపీనియన్ ఉన్నట్టు ఆయనకి హీఈస్ ఆల్సో ఇండిపెండెంట్ పర్సన్. ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ దట్స్ హిజ్ ఒపీనియన్. ఫైన్, ఫేర్ ఎనఫ్. ఆయన ఆశ ఏంటి నెరవేరని ఆయన కోరుకుంటారు, మా ఆశ నెరవేరని నేను కోరుకుంటా. దాని తర్వాత జనమే చెప్తారు. సార్, షర్మిల గారికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా? వాట్ అంటే మీరు ట్విట్టర్లో పెడుతున్నారు కదా షర్మిల గారిని, షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్లో. అంటే ట్విట్టర్లో పెడుతున్నారు కదా కే షర్మిల పాల్ అని, ఆమెను మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా. అండ్ ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్. ఆవిడ చేసిన ఒక స్పీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా, అంతే. షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి. కౌంటర్లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు. ఆవిడ ఎవరెవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు, కానీ షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది. మీకు ఆవిడ తాట తీస్తాననేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి థ్రెట్ ఉంది? ఐ హ్యావ్ ఎ జనరల్లీ, నేను ఆ పర్టికులర్ స్పీచ్ నేను చూడలేదు, బట్ నాకు జనరల్గా ఐఎమ్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్. యా, కిరణ్ గారు, టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది. చాలా సెన్సేషన్, రాష్ట్రంలో చాలా ఇదైనటువంటిది. ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను, ఇంకంతే. ఇంతకన్నా నేను చెప్పను, అంతే. ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోవచ్చు. కిరణ్ గారు, ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది. ఇప్పుడు రెండు మిక్స్ చేసి ట్రైలర్ వదిలేరు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా. అండర్ ఆర్టికల్ 19 ఇన్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్, అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తుంది. అది అర్జున్ సార్ ఈ మూవీ తీసేటప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి? ఏం పర్సనల్గా అంటే తీయడానికి డిలే అయింది కదా, చాలాసార్లు డిలే అయింది కదా, దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు? నేను ఎప్పుడు నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వాలి ఇంతవరకు. సో స్ట్రగుల్ అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డెసిషన్. ప్రతి ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. ఆర్జీ గారు, ఈ 2-3 డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి, అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి, ఎందుకని మీ ఉద్దేశం ఏంటి? అది వైరల్ చేసి ఉన్నాడు కదా. వాళ్ళకి అమ్మాయిని చూడటం ఇష్టం ఉండాలి, నన్ను చూడటం ఇష్టం, మా ఇద్దరిని నన్ను చూడటం ఇష్టం ఉండాలి. అది వర్మ సార్ ఇప్పుడు ఈ పొలిటికల్ సినారియో ఎందుకు చేస్తున్నాను స్పెసిఫిక్గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం.